అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఈరోజు టమాటా క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. మనం ముందుగా ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కాస్త ఇలా వేయించుకోవాలండి. ఇలా అంతా కలిసిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ముందుగా క్యాప్సికమ్ వేసుకోవాలండి, టమాటా వేసుకోవద్దు. ఇలా క్యాప్సికమ్ వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. క్యాప్సికమ్ ఉడికిందా లేదా చూద్దామండి. చక్కగా దగ్గరికి అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు 4 టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకొని సిమ్లోనే చేసుకోవాలండి. కూర మంచి టేస్ట్ వస్తుంది, మంచిగా దగ్గరకు అవుతుంది మాడకుండా. ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ కానివ్వాలండి. టమాటా ఉడికిందా చూద్దాం. ఇప్పుడు మంచిగా టమాటా కూడా ఉడికిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ నువ్వుల పొడి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ నువ్వుల పొడి కాస్త వేసుకోండి తప్పనిసరిగా. ఇవన్నీ కలిసేలా కలుపుకొని, ఇది గ్రేవీ లాగా కాదండి కర్రీ, దగ్గరికి ఫ్రై కాదు, గ్రేవీ కాదు. ఈ కర్రీ ఇలాగే ఉంటుంది. ఇవన్నీ కలిసేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకోవాలండి. స్టవ్ పై కాస్త కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేస్తాం. చూద్దామండి. చూడండి మంచిగా దగ్గరికి అయింది కర్రీ. సాల్ట్ వేసాక కాస్త ఇలా గ్రేవీ లాగా వచ్చింది. ఇంతేనండి, టమాటా క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.